సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఈరోజు మన దగ్గర వచ్చేసి 46Q అండ్ GT650 ఉంది. దీన్ని స్పెషాలిటీ ఏంటంటే ఎగ్జాస్ట్ ఉంది. దీనికి మోటార్ టార్క్ ఎగ్జాస్ట్తో పాటు ఫుల్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. అది దీని స్పెషాలిటీ. కోడ్ 6 అంటే నథింగ్ బట్ ఏంటంటే ఫస్ట్ మనకి పాప్స్ అండ్ బ్యాంక్స్ అంటే కోడ్ 6లో 2 టైప్స్ కోడ్స్ ఉన్నాయంట. నేను అడిగినప్పుడు లైక్ ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలుసుకున్నప్పుడు చెప్తున్నారు ఏంటంటే కోడ్ 6లో 2 ఉన్నాయి. ఒకటేమో ఫ్యూల్ ఎకనామీ అండ్ పికప్ గురించి, అండ్ ఇంకోటేమో పాప్స్ అండ్ బ్యాంక్స్. ఇదేమో పాప్స్ అండ్ గ్యామ్స్, ఇది పాప్స్ అండ్ బ్యాంక్స్. సో ఇదేమో BS6 వేరియంట్ అనమాట. సో రీసెంట్గా కోడ్ 6లో ఏం చేశారంటే BS6 వేరియంట్కి 2.0 సంథింగ్ అని ఇచ్చినారనమాట. 2.0 అని 2.0 అప్గ్రేడ్ కూడా ఉందన్నమాట ఈ బైక్లో. రియాక్షన్ చూసుకోండి. రియాక్షన్ మాత్రం క్రేజీ ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి కోడ్ 6Q ఉందన్నమాట. లైక్ ఇక్కడ చెప్పరు, బట్ దీనికైతే 20,000 అయిందన్నారు. సో దీనికైతే ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చారనమాట. ఎయిర్ ఫిల్టర్ ప్లస్ ఫుల్ సిస్టమ్. దీనికైతే రియాక్షన్ చూసుకోండి. ఒకసారి నేను బైక్ ఒకసారి ఆగి మీకు చూపిస్తాను. ఇక్కడ బైక్ ఒకసారి ఆగి చూడండి. హలో గాయ్స్, సో ఈరోజు మన వీడియో అయితే మీరు ఆల్రెడీ తమ్నెల్ చూసుంటే గుర్తుపట్టి ఉంటారు. సో ఈరోజు మనం అయితే కోడ్ 6Q ఉంది రివ్యూ అయితే ఇస్తున్నాం. బైక్ అయితే ఇది, ఈ బైక్ చూసారా, ఫనీ 650. మీ అందరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టే ఉంటారు ఆల్రెడీ. బైక్ చాలా ఫేమస్ ఇది బైక్. సో మనమైతే ఇట్లా షార్ట్ రైడ్ ఈరోజు సండే యాక్చువల్లీ. సో షార్ట్ రైడ్కి అయితే వచ్చినాం. సో నేనైతే ఈ బైక్ రివ్యూ కోసం అయితే తీసుకున్నా. సో దీంట్లో మోడిఫికేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్, రెడ్ రోస్టర్స్ పర్ఫార్మెన్స్వి, అండ్ మోటో టార్క్ ఎగ్జాస్ట్ ఉంది, అండ్ సింగిల్ సీట్ ప్లస్ 150 సెక్షన్ టైర్స్ ఉన్నాయి. దీనికి 150 సెక్షన్ ఆఫ్ రోడ్ టైర్స్ ఉన్నాయి. ఇంకా BS6 వేరియంట్ యాజ్ యూజువల్. సో దీని గురించి ఇంకా అయితే మనము మోటో బ్లాగ్ వ్యూలో అయితే కలుసుకుందాం. సౌండ్ ఫకింగ్ క్రేజీ సౌండ్ అయితే ఎట్లుందంటే మీకు లైక్ ఈ మా గోప్రో మైక్రోఫోన్ అయితే పనికిరా అంత లౌడ్ ఉందన్నమాట. లిటరల్లీ అక్కడెక్కడో ఉన్నోళ్ళే చూస్తున్నారు తిరిగి. షిట్ పెట్టిండు తీసుకోపోయి. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్.
పూట నడపాలి అసలు ఈ బైక్. ఫ్లేమ్స్ ఎంత లాంగ్ వస్తున్నాయో నాకు తెలిసి విన్నాము అంత. ఇదిగోండి నార్మల్ బైక్కే బాగా వస్తుంది క్రేజీ రోడ్ క్రేజీ. మనం డ్రైవింగ్ ఇంకా దారిలో డేంజర్ స్పీడ్ వచ్చాడు. ఇది BS4కి BS6కి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంది పాప్స్ రిలీజ్ చేయడం చాలా డిఫరెన్స్. ఎందుకంటే BS4 ఇంత గ్యాప్ ఉంటుంది అనమాట. గ్యాస్ ఇవ్వాలన్నమాట, మళ్ళీ గ్యాస్ ఇవ్వాలన్నమాట బైక్కి. సో ఆ గ్యాస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే BS6కి లైట్గా ఇస్తేనే వస్తుంది. అంటే థ్రాటిల్ రెస్పాన్స్ ఇట్లా లైట్గా ఇస్తేనే ఇది వస్తుంది BS6. అంటే నేను BS4 460 నడిపినా, బట్ BS6 అయితే ఇదే ఫస్ట్ టైం నడపడం. అండ్ ఈ బైక్ కూడా ఎక్కువ డ్రివెన్ కూడా కాదు. 12,000కి 3,000కో 4,000కో బ్రో అయితే చేయించిన అని చెప్పినాడు. బాగుందబ్బా బైక్, చేయించాలి మనం కూడా. ఈ వీడియో కనుక మీరు కమెంట్ సెక్షన్లో బాగా కోడ్ 6 చేయించామని అడిగితే కనుక ఐ డెఫినెట్లీ ఇక నెక్స్ట్ వీడియో అయితే కోడ్ 6 అన్న GT650 అనే ఉంటుంది. ఎందుకంటే చాలా ఇష్టం నాకు కూడా. ఎప్పటి నుంచో కోడ్ 6 చేయించామని ఎప్పటి నుంచో ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెళ్ళిపోతుంది. సో ఈ బైక్ మైలేజ్ అయితే ఇంకా మనం GT650 నార్మల్గానే 20-30 ఇస్తుంది. ఇది ఎంత ఇస్తుందో మరి ఒకసారి అయితే దీని మీద మనం మైలేజ్ టెస్ట్ వీడియో కూడా చేద్దాం. ఎందుకంటే అందరికి ఉంటుంది అన్నమాట. ఎంతోమంది GT650 ఓనర్స్కి మైలేజ్ ఎంత ఇస్తుంది, బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది అని తెలియదు కదా. దీని మీద పర్ఫెక్ట్ చేస్తాను. ప్లస్ పికప్ ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎందుకో చెప్పాలంటే దీనికి 150 సెక్షన్ టైర్ ఉంది కాబట్టి అదొక్కటే రీజన్. దీనికి ఒకవేళ నార్మల్ స్టాక్ GTకి 130 సెక్షన్ టైర్ ఉంటుంది. ఆ 130 సెక్షన్ టైర్ ఉంటే మాత్రం ఇంకా పికప్ కలుసుకోక్కర్లేదు. అందుకనే మా పాత GTస్తో పాటు వెళ్తుంది. అయితే చాలా ముందుకు వెళ్ళిపోతుంది. ప్లస్ BS6 కదా, కొత్త ఇంజన్ కదా, ఫ్రెష్ క్లచ్ ప్లేట్స్ ఉంటాయి, బాగుంటుంది. నేను ఇంకొంచెం Insta 360 కూడా పెట్టాను. మ్యాక్సిమం కనపడవేమో నాకు తెలిసి పాప్స్, ఎందుకంటే సన్ లైట్ ఉంది కదా, చాలా లైట్ ఉంది కాబట్టి కనపడిపోవచ్చు. సో గాయస్ ఈ వ్లాగ్ని అయితే నేను ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే లాంగ్ అయిపోయింది. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయితే చెప్పండి, నెక్స్ట్ వ్లాగ్లో నేను మొత్తం ఇస్తాను. బాయ్.